యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి ఈ ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యము వినిపించుటకు, మాట్లాడుటకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యం నుండి మనం వింటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాటని మనము పరిశీలన చేద్దాం. దేవుని యందు భయభక్తులు అనేటువంటి మాట గురించి గమనిద్దాం. ప్రభునందు ప్రియులారా, మేము దేవుని వాక్యం వింటున్నామంటే మాకు దేవుని యందు భయం లేదా, భక్తి లేదా? మేము సంఘానికి వెళ్ళి దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే మాకు భయం లేదా, భక్తి లేదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ నీ భయము, నీ భక్తి, లేదా నా భయము, నా భక్తి దేవుని వాక్యాన్ని అనుసరించి ఉంటుందా, లేకపోతే మానవుల యొక్క ఆలోచనని, ఉద్దేశాన్ని అనుసరించి ఉంటుందా? మనము దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు. ఆ వ్రాయబడినటువంటి సంగతుల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకుని వాటిని అనుసరించాలి. ఎందుకంటే దేవుని వాక్యమును మనము పరిశీలించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించలేము. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము దేవుడై ఉన్నది, అదే వాక్యములో జీవమున్నది, అదే వాక్యము ఈ ప్రపంచాన్ని కలగజేసింది, అదే వాక్యము ఈ లోకాన్ని ఒక దినాన్న అంతం చేయబోచున్నది. ఇదే వాక్యము పరలోకానికి మార్గముగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇదే వాక్యము లోకానికి తీర్పు తీర్చబోతుంది. ఎన్నో సంగతులు దేవుని వాక్యమును గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కనుక మనము వాక్యమును అనుసరించాలి. అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఒక సందర్భంలో దేవుని వాక్యానికి సంఘమును అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని వాక్యమును అనుసరించే తన పిల్లలైనటువంటి వారు జీవించాలి. కనుక ఈ సమయంలో మనము దేవుని యందు భయభక్తులు అనేటువంటి మాట గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ మాటని ఆలోచన చేస్తున్నటువంటి మనము ఖచ్చితంగా దేవుని వాక్యమును బట్టే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అసలు మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో దైవ గ్రంథంలో మనకి లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాల్లో చూసినప్పుడు, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని ప్రసంగి భక్తుడి ద్వారా మనకి మాట తెలియజేయబడుతుంది. అంటే భూమి మీద, సూర్యుని క్రింద అనగా ఈ భూమి మీద మానవుడు పడుతున్నటువంటి పాటులు, ఎన్నో విషయాలు, మానవుడు బ్రతకడు కొరకు ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పాటలు మానవుడు పడుతూ ఉన్నాడు. ఈ ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో జ్ఞానిటువంటి సొలొమోను మానవ జీవితం గురించి ఎన్నో సంగతులు ఆలోచన చేశాడు. మానవుడు ఈ భూమి మీద పడుతున్నటువంటి పాటలు, ప్రయత్నముల గురించి వ్రాశారు. మానవుడు తన హృదయాన్ని లేదా తను తానుగా సంతోషింపజేసుకోవాలంటే ఎలా సంతోషిస్తాడనేటువంటి ప్రయత్నముల గురించి మనకి గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి యవనస్తులను ఉద్దేశించి వ్రాయబడింది. కాబట్టి మానవుని యొక్క జీవితం అంతా కూడా అనేకమైన విషయాలు ఈ ప్రసంగి గ్రంథం 1 నుంచి 12 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. ఈ 12వ అధ్యాయం ముగింపులో సొలొమోను గారి ద్వారా మనకు చెప్పబడుతున్న మాట మనం ఈ సమయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే. మీరు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయము 12వ వచనం వరకు ఇందులో ఉన్నటువంటి సంగతులన్నీ మీరు చదివితే తేలినటువంటి ఒక ఫలితార్థం ఇది అంటున్నాడు. ఏంటి ఆ ఫలితార్థం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి
ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను పరిశీలన చేసిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటమే మానవునికి బాధ్యత, ఒక విధి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు, ఈ సూర్యుని క్రింద అనేకమైన ప్రయత్నములు చేస్తున్నటువంటి మానవుడు, అనేక పాటలు పడుతున్నటువంటి మానవుడు తెలుసుకోవలసిన సంగతి ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటమే నీకు ఒక బాధ్యత అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం, ప్రభునందు ప్రియులరా, దేవుని యందు భయభక్తులు. భూమి మీద ఉన్నటువంటి మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయభక్తులు మానవ ఆలోచనను బట్టి కాదు. మానవుడు ఎన్నో రకాల మార్గాలు చూపించారు. ఈనాడు యేసు ప్రభుని నమ్మినప్పటికి కూడా మానవ కల్పితమైనటువంటి పద్ధతుల్లో దేవుని వెంబడిస్తూ ఉన్నారు, దేవుడి పట్ల భక్తి చూపిస్తున్నారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడికి వచ్చిన దినాల్లో ఆయన ఇదే విషయాల్ని తెలియజేశారు. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా వారు బోధించుకుంటూ నన్ను వ్యర్థముగా వెంబడిస్తున్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క భయభక్తులు మానవుల యొక్క విధానాన్ని బట్టి ఉంది, కానీ మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వారికి లేదు అని సాక్షాత్తు యేసు ప్రభువారే ఈ భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు మానవ కల్పితాన్ని బట్టి దేవుడు అంటే భయభక్తులు చూపుతున్నారు తప్ప దేవునికి ఉద్దేశం బట్టి మరి భయభక్తులు కలిగి ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి దేవుని పట్ల మనం భయభక్తులు ఎలా కలిగి ఉండాలంటే దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి. ఎందుకు దేవుని వాక్యమును బట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలి? ఆ వాక్యానికి ఉన్న విలువేంటో, ఆ వాక్యం ఎంత గొప్పదో, ఆ వాక్యం ఏమైన్నదో గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నవి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభువారే భూమి మీద మానవుడుకున్న దినాల్లో ఒక సంగతిని తెలియజేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ భాగంలో అన్నారు ఆయన, లేఖనముల యందు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గూర్చి మీకు తెలియజేస్తుంది. దేవుని గూర్చి, యేసు ప్రభుని గూర్చి నీకు ఎలాగ అర్థమవుతుంది? మానవ విధానం బట్టి కాదు. మానవుడు ఏదో ఒక బొమ్మను తయారు చేసేసాడు యేసు ప్రభు అంటే. ఆ బొమ్మను చూసి ఈయన యేసు ప్రభు అంటున్నాడు. ఆత్మస్వరూపినటువంటి దేవుణ్ణి ఒక విగ్రహంగా మార్చేశారు. కనుక ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా, నీ యొక్క భయభక్తులు లేదా నా యొక్క భయభక్తులు దేవుని వాక్యాన్ని అనుసరించి ఉన్నవా లేవా? దేవుని వాక్యం మనకు వ్యతిరేకంగా మనం ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామేమో, అది దేవునికి ఎంత మాత్రం ఇష్టమైనటువంటిది కాదు, మనకి మేలుకరమైనటువంటిది కూడా కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క భయభక్తులు దేవుని వాక్యమును అనుసరించి ఉండాలి. కనుక దేవుని యందు భయభక్తులు అనేటువంటి మాట గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏమిటో పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించారు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ భాగంలో దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో ఇక్కడ చెప్పబడుతున్నది. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. దేవుడే తెలియజేశాడంట. ఏంటి? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకము అని దేవుడే నరులకు తెలియజేశాడు. కనుక ప్రభునందు ప్రియులారు, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? జ్ఞానము కలిగి ఉండటం. భయభక్తులు కలిగి ఉన్నామంటే దాంట్లో ఏముంది? జ్ఞానం ఉంది. మరి ఈనాడు దేవుని నమ్మినటువంటి పిల్లలు దేవుని జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నారా? దేవుని యొక్క జ్ఞానమును కలిగి కొనసాగుతున్నారంటే అక్కడ దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించేటువంటి వారు చాలా బహు తక్కువగానే కనపడుతూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుంది? మానవుడు నశించిపోకుండా చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? దేవుడు అంటే ఏంటో తెలియజేస్తుంది. లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. లోక జ్ఞానం ఏం చేస్తుంది? దేవుణ్ణి ఎరగకుండా చేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు రాస్తారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 21 భాగంలో లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఈ లోక జ్ఞానాన్ని బట్టి భయభక్తులు కలిగి ఉండడం కాదు. ఈనాడు చాలామంది మేము మేధావులం అనుకుని, బైబిల్లో స్కాలర్స్ అనుకుని లోక జ్ఞానాన్ని ముడివేసి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు లోక జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని తెలుసుకోకుండా చేస్తుంది. అపోస్తులు అంటున్నారు, ఎందుకనంటే లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. ఆ లోక జ్ఞానాన్ని బట్టి దేవుని తెలుసుకోకుండా అయిపోయారు. నువ్వు మరలా లోక జ్ఞానాన్ని జోడించి లోక జ్ఞానాన్ని వాళ్ళకి బోధిస్తే వాళ్ళు దేవుణ్ణి ఎట్లా తెలుసుకుంటారు? అందుకే ఈనాడు రకరకాల శాఖలుగా, రకరకాల సంఘాలుగా, రకరకాల విధానాలుగా క్రైస్తవ్యం ఉంది. అందుకనే క్రైస్తవులను గురించి అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మీరు సిలువేసుకుంటే విగ్రహారాధన కాదా? మాది విగ్రహారాధన అని మీరు చెప్తున్నారు, మీ మెడలో సిలువేసి తిరిగితే అది విగ్రహారాధన కాదా అంటున్నారు. కాబట్టి లోక జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు. మీరు లోకస్తులు ఏం చేస్తున్నారు అదే చేస్తున్నారు. లోకస్తులు చేసే దాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యంలో ముడిపెడుతున్నారు. అసలు భక్తి అంటే ఏంటి? జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానం అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలు దైవ జ్ఞానం కలిగి జీవిస్తారు. దేవుని జ్ఞానం ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉంది. క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు దేవుని గురించి ఏం చెప్పారు? దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పారు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు రూపం లేదని చెప్పాడు. సాక్షాత్తు పాత నిబంధనలో దేవుడు తానే స్వయంగా తన ప్రజలకు తెలియజేశాడు. మీరు ఆకాశం ముందు కానీ, భూమి యందు కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ యందు కానీ, ఆ నీళ్ళలో ఉన్నటువంటి ప్రతిమల యొక్క రూపమును కానీ దేని రూపమును చేసుకొనకూడదు, వాటికి మీరు సాగిలి పడకూడదు అని చెప్పి. మరి ఈనాడు యేసు ప్రభుకి ఎన్ని రూపాలు చేస్తున్నారు, మీరు ఎన్ని విధానాలు చేస్తూ ఉన్నారు. మేమందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకుంటున్నారు. జ్ఞానము లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటేనే జ్ఞానమని దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు దుష్టుని యొక్క ఆలోచనతో నడిస్తే లోకము దుష్టుని యందు ఉందని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ భాగంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. దేవుని నమ్ములకు అర్థమైందా? దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటేనే జ్ఞానం. దేవుని జ్ఞానంతో నడిపించబడాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, వివేకం కలిగి జీవించాలి. కనుక దేవుని యందు భయభక్తులు అనే మాటలో జ్ఞానము వివేకం కనపడుతున్నాయి. వివేకం దేవుని వెతికేటట్టు చేస్తుంది. జ్ఞానం దేవుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన యొక్క స్వారూప్యత ఏంటో తెలియజేస్తుంది. జ్ఞానము మానవుడు నశించిపోకుండా చేస్తుంది. దేవుని జ్ఞానము మానవుడు నశించిపోకుండా చేస్తుంది. కనుక ఇక్కడ మనము దుష్టత్వమును గూర్చి బైబిల్ ఏం చెప్తుందంటే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. అర్థమైందా దేవుని నమ్మిన వాళ్ళకి? నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని మనం అనుకుంటే మనం మోసపోతూ ఉన్నాం. దుష్టత్వం ఎక్కడుంది? లోకంలో ఉంది. నువ్వు లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించి దేవుని వెంబడిస్తుంటే, దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నానని ఎవరిని మోసం చేస్తున్నాం? మనమే మోసం చేసుకుంటున్నాం. మనమే మోసపోతున్నాం. మనం నమ్మినటువంటి వారిని ఇతరులను కూడా, లేదా మనం వెంబడించేటువంటి వారిని ఇతరులను కూడా మనం మోసపరిచేటువంటి వారికి ఉన్నాం. బైబిల్ తెలియజేస్తున్నది, మనుషుడా ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు దేవుని విషయంలో ఎలా ఉన్నావు? భయభక్తులు కలిగి ఉన్నావా? కాబట్టి లోకం ఏ పంట అయితే కోయబోతుందో అదే పంట నువ్వు కోయబోతున్నావు. కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, లోకమంతా అక్కడ దుష్టి నింద ఉన్నది. కాబట్టి మనము సత్యవంతుడైన వాడిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడు. కాబట్టి లోకమంతా దుష్టత్వంలో ఉండి దేవుణ్ణి తెలుసుకోవట్లే, దేవుని జ్ఞానం అర్థం కావట్లే. కనుక యేసు ప్రభువారు వచ్చి ఆ లోకమంతా దృష్టిని యందు ఉన్నది కనుక మనము సత్యవంతుడైనటువంటి వాడిని తెలుసుకోవాలని, అటు జ్ఞానం మనకు కలిగించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి వివేకము అనుగ్రహించారనేటువంటి విషయాన్ని కూడా మరి యోహాను గారు ఈ పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, భయభక్తులు అనే మాటకి బైబిల్ తెలియజేస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమనియు దేవుడు నరులకు సెలవిచ్చాడు.
కాబట్టి ఇప్పుడు దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే దైవ జ్ఞానం కలిగి నేను జీవించాలి. దేవుణ్ణి జ్ఞానానుసారంగా దేవుణ్ణి నేను ఎతకాలి, లోక జ్ఞానాన్ని బట్టి కాదు. రెండోది దుష్ట కార్యములకు, దుష్టత్వమునకు, దుష్టుడు ఎవడంటే అపవాది సంబంధమైనటువంటి కార్యములకు మనము దూరంగా ఉండాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని దేవుడు నన్ను గమనిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. మనము కాదు, మనకంటే ముందు దేవుని నమ్మినటువంటి భక్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము 2 నిబంధనలు కలిగి ఉన్నది. 3 యుగాల చరిత్ర ఉంది ఇందులో. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగం. 3 యుగాల చరిత్రను మనం చూస్తున్నాం. పితరుల యుగంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనం చూస్తాం. నోవహు కనపడుతున్నాడు, అబ్రహాము కనపడుతున్నాడు. పితరుల చరిత్రను మనం చూస్తున్నప్పుడు నోహు గారి గురించి చూస్తున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచన భాగంలో దేవుడు ఆ తరములో పరిశీలన చేస్తున్నప్పుడు, జలప్రళయానికి ముందు ఆనాటి లోకాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు అందులో నోవహు గారు అక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా, నిందాహరితుడిగా, దేవుడు అంటే భయము కలిగినటువంటి వాడిగా దేవుడి దృష్టికి ఆయన కనపడ్డాడు. కనుక ఆయన చెప్పాడు, ఈ లోకాన్ని నేను జలప్రళయం ద్వారా నాశనము చేయబోతున్నాను, కాబట్టి నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు తెలియజేశాడు. కనుక దేవుడు ఏ సంగతినైతే తెలియజేశాడు, ఏ మాట అయితే తనతో చెప్పాడు, ఏమైతే చేయమని చెప్పాడు, అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచన భాగంలో నోవాహు అట్లు చేసును, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసును. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, అంటే నోవహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందంటే దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో, తనకి ఆజ్ఞాపించబడిన ప్రకారంగా ఆయన చేశాడు. ఏం చెప్పాడు? ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. ఓడలోకి నీవు నీ కుటుంబాన్ని ఓడలోకి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి మనం గమనించాలి, నోవహు గారిని మనం అడిగితే, అయ్యా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని మాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన జీవితం మనకేం చెప్తుందండి? ఇదిగో నాయన, దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ ప్రకారంగా నేను చేశాను, కాబట్టి నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అని ఆయన జీవితం మనకు చెప్తుంది. మరి ఈనాడు నీవు నేను దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చేస్తున్నామా? ఆయన చెప్పాడు కదా, ఇదిగో పాతాళలోకం వెళ్ళకుండగా యేసుప్రభువారు అన్నారు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనారు. ఆనాడు వాడికి సాదృశ్యంగా ఈనాడు క్రీస్తు ప్రభు తన సంఘాన్ని కట్టాడు. ఎందుకో తెలుసా? రాబోయే ఉగ్రత నుంచి మానవులందరూ తప్పించబడాలంటే ఆ సంఘములోనికి వెళ్ళిపోవాలి. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములోనికి వెళ్ళాలి. ఆనాడు నోవహు ఎలాగ ఓడలోకి వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 22 వచన భాగంలో మీరు చదువుకోగలిగితే అక్కడ ఈ సంగతులు ఉన్నాయి. పేతురు చెప్తున్నాడు, ఆనాడు నీటి ద్వారా 8 మంది ఓడలోకి వెళ్ళేలాగ రక్షణ పొందారో దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్వం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. ఏంటి ఓడకు సాదృశ్యమైన బాప్తిస్వం పొంది క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి మనం ప్రవేశించాలి. ఆనాడు నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలా తెలిసింది? తాను తన ఇంటి వారు కూడా ఆ ఓడలోకి వెళ్ళారు. ఈనాడు నీవు నీ ఇంటి వారు కూడా సంఘంలోనికి వస్తున్నారా? క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘంలోనికి రావట్లేదంటే దాని అర్థం ఏంటని అర్థం? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేవని అర్థం. భక్తుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి, లోకంలో ఉన్న మానవ జీవితాలు కాదు. దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు భక్తుల జీవితాలు. ఇదిగో దావీదంటే ఇదిగో భక్తి, దానియేలు అంటే భక్తులకు జీవితాలు మనకి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో గ్రంథము తెలియజేయుచున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నోవహు గారు ఒక ఉదాహరణ మనం చూసాం. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుందంటే దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా తాను తన ఇంటి వారు కూడా మరి ఆ వాడలో ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. ఆ వాడకి సాదృశ్యం ఈనాడు ప్రభు రక్తధారల చేత కట్టినటువంటి సంఘము. కనుక నీవు నీ కుటుంబము సంఘములో ఉన్నట్లయితే అక్కడ జలప్రళయం నుండి వాళ్ళు ఎలా తప్పించబడ్డారో క్రీస్తు 2వ రాకడలో ఈ యొక్క
ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం అనే విషయం కూడా గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుడు ఆజ్ఞాపించినట్లు చేస్తారనే విషయాన్ని నోవహు గారి యొక్క జీవితం తెలియజేస్తుంది. రెండవదిగా అబ్రహాము గారిని గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో మనం ఈ సంగతులు గమనిస్తాం. దేవుడు అబ్రహాముని నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మని ఆయన అడిగినప్పుడు అబ్రహాము తన హృదయంలో వెంటనే ఆయనకి బలిచ్చినట్లుగా కూడా అబ్రహాము జీవితాన్ని చూస్తాం. అబ్రహాము దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఏ స్థలానికి వెళ్ళమని చెప్పాడు ఆ స్థలానికి తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డని బలి ఇవ్వడానికి సమస్తం ఏర్పాటు చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయము 10 నుండి 12 వచ్చిన భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆ బిడ్డని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు, చెయ్యి చాపాడు. పరలోకం నుండి ఒక దూత పిలుస్తుంది, అబ్రాహమా అబ్రాహమా నీ కుమారుని ఏమీ చేయకుము, ఆ బిడ్డని ఏమి చేయకు, విడిచిపెట్టుము. ఎందుకంటే నీకొక్కడైనటువంటి కుమారుడు నాకు బలి ఇవ్వటానికి వెనుక తీయలేదు కనుక ఇందు మూలముగా నీవు దేవుని యందు భయము గలవాడివని నాకు అర్థమైంది, నువ్వు దేవుని యందు భక్తి గలవాడివని నాకు అర్థమైందని దేవుడు తన దూత ద్వారా అబ్రహాముతో మాట్లాడిన మాట మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని ఎలాగ అర్థమైంది? దేవుడు ఏదైతే అడిగాడో, దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది అబ్రహాము అప్పగించాడు. ఈనాడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నా ఆత్మ నివసిస్తుంది, మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయాన్ని పాడు చేయకండి అంటే ఈ శరీరాల్ని ఏ విధంగా మనం పాడు చేసుకుంటున్నాం? అబ్రహాముకి మనకి సంబంధాన్ని చూడండి, ఆయన భయము ఆయన భక్తి చూడండి. దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏమైతే చేయమన్నాడో అది చేశాడు ఆయన. దేవుడు అబ్రహాము నుంచి ఏమి ఇమ్మనే కోరుకున్నాడో అది ఇచ్చాడు ఆయన. ఈనాడు మనం ఇవ్వగలుగుతున్నామా? మన బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకురాలేటువంటి పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. తన పిల్లలకి దేవుని పట్ల భయము నేర్పలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు అనేక మంది ఉన్నారు. కనుక మనం ఏదో మనుషుల మధ్య మెహర్బానీ కొరకు ఆదివారం బైబిల్ పెట్టుకుని మనం వెళ్ళిపోయి దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళం, భక్తి గల వాళ్ళమని లోకానికి చూపిస్తున్నాం. కానీ లోకం కాదు మనం చూడటం ముందు దేవుడు నువ్వు భయం గలవాడు, నువ్వు భక్తి గలవాడు అని దేవుడు చెప్పాలి. అబ్రహాం కూడా దేవుడు చెప్పాడు. అతడు తన ఏకైక కుమారుని నాకు ఇవ్వడంలో, బలిగా ఇవ్వడంలో, అర్పణ చేయడంలో. కనుక ఈనాడు మన పిల్లల్ని తీసుకొచ్చి దేవుడు బలిమ్మని అడగట్లే, మన పిల్లల్ని క్రీస్తు యొక్క బోధలోను శిక్షలో పెంచమంటున్నాడు. అది ఎంతో ధన్యత వాళ్ళకి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట భూమి మీద. మనం ప్రార్థనలు కోరుతుంటాం, మా పిల్లలకి అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చేస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు నీ పిల్లల్ని భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను. తల్లిదండ్రుల పట్ల వాళ్ళు విధేయత కలిగినటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడు ఉంటారంటే నువ్వు క్రీస్తు యొక్క బోధలో శిక్షలో ఆ బిడ్డలు పెంచాలండి. కాబట్టి ఆ విధంగా పిల్లలు మనం పెంచలేకపోతున్నాం, దేవుని కొరకు ఆ పిల్లల్ని ఆ విధంగా సమర్పించలేకపోతున్నాం. కనుక మనము భయం కలిగి ఉన్నామా? కాబట్టి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనం దగ్గర పెట్టుకొని పరిశీలిస్తే మన భక్తి ఎంతవరకు ఉందో, మన భయం ఎంతవరకు ఉందో లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగ బైబిల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు దానియేలు భక్తుడి జీవితం కూడా మనకు తెలియజేయబడుతుంది. దానియేలు జీవితం మనకేం తెలియజేస్తుంది? అతడు దేవుని యందు భయభక్తులు గలవాడని మనకు ఎలాగ అర్థమవుతుంది? అతని భక్తి ఎలా తెలుస్తుంది మనకి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచన భాగంలో చూసినప్పుడు 9వ వచన భాగంలో ఆ దేశంలో వేరే దేవుణ్ణి ఎవరో కూడా ప్రార్థించకూడదు, స్తుతించకూడదు, రాజుగారికి మాత్రమే నమస్కారం చేయాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్నే ప్రార్థించాలని ఒక నిర్ణయం చేస్తున్నప్పుడు, ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారిని అగ్నిగుండంలో వేస్తారనేటువంటి ఆలోచన శాసనం ఉన్నప్పటికీ కూడా మరి దానియేలుకున్న భయము భక్తి ఎంత గొప్పదంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, అనుకూలత లేనప్పుడు కూడా ఆయన ప్రతిదినము కూడా దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి 3 సార్లు ప్రార్థించినటువంటి జీవితము కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు గలవారు కలిగి ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వారు దేవుని ప్రార్థించడం మానరు, దేవుణ్ణి ఆరాధించడం మానరు. ఈనాడు మనము ఏ చిన్న చిన్న షాకులు చూపిస్తూ చిన్న చిన్న విషయాలు చెప్తూ ఆరాధన మానేస్తూ ఉంటారు, సంఘాలకు వెళ్ళటం మానేస్తూ ఉంటారు, దేవుని ప్రార్థించడం మానేస్తూ ఉంటారు.
కాబట్టి మనం అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఆ భక్తుల జీవితాలు మనం ఎదురుగుండా వారిని కూర్చున్న సంగతులు మనం ఎదురుగుండా ఆలోచన చేస్తున్నప్పుడు అసలు మన భక్తి ఎలా ఉంది దేవుని పట్ల, మన భయం ఎలాగుంది, నిజంగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా? ఈ విధంగా ఆలోచించేటువంటి వారు లేరు ప్రభునందు ప్రియులారా. కనుక ప్రేమతో ఈ వాక్య భాగాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నానండి ఎలా తెలుస్తుంది? ఇదిగో భక్తుల జీవితాలు చూస్తున్నాం. ఇదిగో దానియేలు జీవితంలో మనకు తెలియజేస్తుంది. నాయన నా భయము నా భక్తి ఎంత గొప్పదంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దేవుని ప్రార్థించటం మాను, దేవుని ఆరాధించడం నేను మానని దానియేలు జీవితం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మరి దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని మనం పరిశీలించడానికి దైవ లేఖనాలు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. దేవుని యందు భయభక్తుల గురించి మాట వ్రాయబడ్డది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే భక్తి. భయము భక్తి మనం రెండు విషయాలు చూస్తున్నాం. యాకోబు ఏం చెప్తున్నాడు? ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, నీ నోరుని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై అని బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. బోధకులైన మేము బోధించే ప్రతి మాటల్లో దేవునికి మహిమ ఉండాలి. మా నోట వ్యర్థమైన మాటలను ఉచ్చరింపకూడదని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని పిల్లలుగా ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, నువ్వేం మాట్లాడాలో అదే మాట్లాడాలి, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు. బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్ ఎక్కడ మాట్లాడినో అక్కడే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉందో అక్కడ మౌనంగా ఉండాలి. ఈనాడు ఏం చేస్తున్నారు? బైబిల్ మాట్లాడిన సంగతులు మాట్లాడలేదు. బైబిల్ సైలెంట్గా ఉన్నా కాడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని క్రైస్తవ్యము హేళన చేయబడ్డానికి ఒక కారణం ఈనాడు లోకానికి దొరికింది. అసలు మన భక్తి ఇతరులను ప్రభావితం చేయాలి. భక్తిపరులు లోకానికి చాలా అవసరం. అందుకని ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, ఆయన నీ నోటికి నువ్వు కళ్ళెము పెట్టుకోకుండా నీ హృదయాన్ని మోసపరుచుకునుచు నువ్వు భక్తి గలవాడు అనుకుంటే ఉపయోగం ఏంటి? బయట మాట్లాడతారు కదా, ఏమంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే అబ్బా అంటున్నారు. అంటే కేవలం సంఘములో మాత్రమే మనం ఏదో భక్తిపరులాగా నటించేసి తర్వాత బయటికి వెళ్ళాక మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, గుర్తుపెట్టుకోండి భయభక్తుల్లోనే జ్ఞానం ఉంది. జ్ఞానం ఏంటి? దేవుడు నువ్వు ఎక్కడున్నా చూడ్డా, నువ్వేం చేస్తున్నా దేవుడికి తెలీదా, నువ్వు మాట్లాడుతున్న విషయాలు దేవుడికి తెలీదా? భక్తుడైన దావీదు అన్నాడు, అయ్యా నేను కూర్చోవడము, నేను నిలబడ్డము, నేను పండుకునటాన్ని లేచుట నీకు తెలియను. తలంపు నా హృదయమును పుట్టకమునిపై నువ్వు గ్రహిస్తున్నావు. ఇదిగో నా మాట నాలుక యుద్ధకు రాకుండా నీకు తెలుసు, నేనేం మాట్లాడుతానో నీకు తెలుసు అని దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు దావీదు. అది భక్తి. మరి భక్తిలోనే జ్ఞానం ఉంది. ఈనాడు చాలామంది ఆదివారం చాలా భక్తి పరులాగా నటించేసి బయటికి వెళ్ళాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము దేవుని యందు భయభక్తులు గలవారం అనుకుంటున్నారు. కానీ భక్తి వ్యర్థమని ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు. ఇంకా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఈలోక సంబంధమైనటువంటి అపవిత్రతను అంటించుకోకుండా తన్ను తాను కాపాడుకోవటమే ఈ భక్తి. దేవుని యందు భయభక్తులనే మాటని యాకోబు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇంకా భక్తుల జీవితాలు మనకెన్నో విషయాలు భక్తుల జీవితాల నుంచి గ్రంథం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారి జీవితాన్ని గమనించినట్లయితే మరి దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న భయము భక్తి ఏమి నేర్పిస్తుందంటే, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. ఆయన యొక్క భయము, ఆయన యొక్క భక్తి మనకేమి నేర్పిస్తుంది? ఇక నువ్వు క్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత బాప్తిసం పొందాక, బాప్తిసంలో నీ పాత జీవితం సమాధి చేశాక ఇంక జీవించేవాడు నీవు కాదు. నువ్వు జీవిస్తే నువ్వు భక్తిపరుడు కాదు, నీలో క్రీస్తు జీవించాలి. నీ కొరకు ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన కొరకే నీ జీవితం ఉండాలి. కనుక ఈ సంగతిని పౌలు జీవితం తెలియజేస్తుంది. అందుకో విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుకు తుదముట్టించాను
నాకు జీవ కిరీటం ఉంది అని ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. కనుక భక్తిపరుడు దేని కొరకు ప్రయాసపడతాడు? పొందబోయే పరలోక బహుమానం వైపు పరిగెడతాడు, తన గురి ఎద్దకే పరిగెడతాడు. మరి ఈనాడు నేను భక్తిపరునని చెప్పుకుంటూ నేను ఈ లోకంలోనే పరిగెడుతుంటే, ఈ లోకంలోనే సంచరిస్తుంటే, ఈ లోకం కొరకే నేను ప్రయాసపడుతుంటే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే నేను ప్రయాసపడితే, పౌలు అంటున్నాడు కదా, ఇదిగో దేవుని ఉన్నతమైన ఆ పిలుపు నేను పొందుకోవాలని ఏ విధము చేతనైనను మృతులు నాకు పునరుత్థానం కలగవాలని ఏవైతే నాకు లాభకరమైనావో వాటినన్నీ కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే క్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నాకు కలగాలి. అక్కడ భక్తిలో ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం ఏం చేయాలి? క్రీస్తును అర్థం చేసుకునేటట్టు చేయాలి, క్రీస్తు కొరకు జీవించేటట్టు చేయాలి. ఇది పౌలు జీవితం మనకు తెలియజేస్తుంది. అందుకే కొరింథీ సంఘంతో మాట్లాడుతూ పౌలు ఒక సందర్భంలో చెప్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 34 వచ్చిన భాగంలో లేఖనం ఉంది. ఏమనంటే, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదంటండి. దేవుని యందు భక్తి గలవారే బాప్తిసం పొందారు, సంఘానికి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం లేదంట, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే కొందరికి ఇందులో భయభక్తులు లేవు. అంటే సంఘానికి వస్తున్నారు కానీ మరి సంఘానికి వచ్చిన వాళ్ళు భయం లేదా, భక్తి లేదంటే ఏది ఉంది? మనుషులు కల్పించిన పద్ధతిలో నువ్వు దేవుడు అంటే భయం అంటే ఆదివారం వెళ్తే నువ్వు భయం గలవాడువు అని చెప్తున్నారు. ఆదివారం వచ్చి ఏం చేయాలి? దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. భక్తిపరుడు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధిస్తాడు. భక్తి దేవుణ్ణి ఆరాధించేటట్టు చేస్తుంది, భక్తి దేవుని ప్రార్థించేటట్టు చేస్తుంది. కనుక నేను ఆదివారం వస్తున్నాను కనుక భక్తిపరుడిని అనుకోకూడదు. ఈ భక్తిలో ఒక భాగము ఆదివారం సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించటం, అనేకమైన కార్యాల్లో పాల్పొందటం. కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే మానవ జీవితానికి ధన్యత అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా వ్రాయబడిన మాటను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అందులో మొదటి మాటగా మనము దేవుని యందు భయభక్తులు అనే మాట గురించి ఆలోచన చేస్తాం. దేవుని యందు భయభక్తులు అంటే జ్ఞానం కలిగి ఉండటము, వివేకం కలిగి ఉండటం. ఇప్పుడు భక్తుల జీవితాలు మనం చూసాం. నోవహు గారి జీవితాన్ని చూసాము, అబ్రహాం గారిని చూసాము, దానియేలు గారిని చూసాము, అలాగే యాకోబు గారు చెప్పిన మాట చూసాము, పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం గమనించాం. కనుక భక్తి అంటే ఏంటో, భక్తి కలిగిన వాళ్ళు ఎలాగుంటారో మనం చూసాం. అలాగే యోబు గారి యొక్క జీవితాన్ని కూడా మనం ఒక మాటను గుర్తు చేసుకున్నట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచ్చిన భాగంలో సాక్షాత్తు దేవుడే యోబు గారి యొక్క భక్తిని గురించి తెలియజేశారు. అపవాది ఆ పరలోక సమావేశానికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం. అక్కడ నా భక్తుడైన యోబు సంగతి నువ్వు యోచించితివా అన్నాడు. ఆయన ఏమన్నాడు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? యోబు గారి జీవితం అని తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. అంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుకు దూరంగా ఉండాలి, చెడుతనం మనలో ఉండకూడదు. ఈనాడు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు, సేవకులు కానీ విశ్వాసులు కానీ. వాళ్ళ జీవితాల్లో చెడుతనం పోవట్లే, చెడ్డ అలవాట్లు పోవట్లే. వాళ్ళు దేవుణ్ణి నమ్మమంటారు, భక్తి గలవాళ్ళమంటారు, కానీ చెడిపోవట్లే. బైబిల్ ఏం చెప్తుంది? నీలో చెడ్డ పోకపోతే, చెడ్డ గుణాలకు పోకపోతే, చెడు కార్యాలు నీలో ఉంటే నువ్వు భక్తి గలవాడు కాదు. యోబు గారి జీవితాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఇదిగో యోబు గారు చెప్తున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విసర్జించాలి. ఈనాడు చెడుతనాన్ని ఎవరు కూడా విసర్జించట్లేదు. వారి జీవితాల్లో చెడుతనం ఒక భాగమైపోతుంది. ఏ చెడు అలవాట్లు ఉన్నాయో, యేసుప్రభులోనికి రాకముందు ఏ చెడు అలవాట్లు ఉన్నాయో అవి యేసుప్రభులోకి వచ్చాక కూడా ఇవి ఉంటున్నాయి. కాబట్టి నువ్వు భక్తి కలిగిన వాడు కాదు, భక్తి కలిగినటువంటి దానివి కాదు. కాబట్టి చెడు గుణాలు పోకుండా, చెడ్డ లక్షణాలు పోకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేమనేటువంటి విషయాన్ని మరి భక్తుల యొక్క జీవితాలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మొదటి భాగముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట గురించి ఆలోచన చేస్తాం. ఈ మాటలో మనం ఏం గమనించామంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో కొన్ని విషయాలు గమనించాం. దేవుడి మాటలు మనందరి హృదయములలో ఫలింపజేయాలని కోరుతూ, ప్రేమతో మాటలు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీకు నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి,
ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనము కాకుండా మీ పిల్లలుగా మా యొక్క హృదయాల్లో ఆ వాక్యాలు ఫలించినట్లు, మీకు ఇష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి పిల్లలుగా జీవించినట్లు, భక్తుల జీవితాల్లో భక్తి అంటే ఏంటో మీరు వ్రాయించారు. వాటిని అనుసరించి జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ మాటలు అన్నటువంటి బిడ్డలందరినీ విజ్ఞాపం చేసుకోండి, బలపరచండి. నన్ను ప్రోత్సహించిన స్థానిక సంఘము, ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలను దీవించండి. ఈ టీవీ పరిచయం కొరకు పరిచయం చేస్తున్నటువంటి వారిని మీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ వాక్య భాగాలు ఎవరైతే వింటున్నారో వారి హృదయాల్ని మీరు తెరవండి, మార్పు చెందినట్లు సహాయం చేయమని, ఈ ప్రార్థన విన్నపముల దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.